గోవా వెళ్తున్నాం. స్పెషల్ అకేషన్ అంటే శివాజీస్ బర్త్డే అండ్ యానివర్సరీ టుగెదర్. సో ఇంకా మేము ఆటోలో రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మేము ఇక్కడ రీచ్ అయిపోయినాం. మేము కరెక్ట్గా బోర్డింగ్ టైంకి వెళ్ళాము. ఇంకా శివాజీ ఇక్కడ మా కంపార్ట్మెంట్ వెళ్తుండు. వన్స్ సెటిల్డ్ శివాజీ ఇంకా మంచిగా విండో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు సాంగ్స్ వినుకుంటా. నాకు ఇంకా ట్రావెలింగ్ అంటే పక్కా స్నాక్స్ ఉండాలి. తర్వాత ఇంకా నాస్టాల్జిక్ ఫీల్ కోసం నమో వెంకటేశ్వర మూవీ చూస్తుండే. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీ. మీరు రెగ్యులర్గా నా బ్లాగ్ చూస్తే మాత్రం ఇట్స్ ఆబ్వియస్ యూ విల్ నాట్ నో శివాజీకి ఛాయ్ అంటే ఎంత పిచ్చో అనేది. ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్. ఫైనలీ గోవా రీచ్ అయిపోయినాం. ఇంకా స్కూటీ రెంట్ తీసుకొని మా హోటల్కి స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా మేము సౌత్ గోవాలో ట్రైన్ దిగాము. అక్కడ నుంచి నార్త్ గోవా వెళ్ళాలి. అండ్ దెన్ ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ విలేజ్. మా ఫస్ట్ డే హోటల్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ శివాజీ ఇంకా పేపర్ వర్క్ ఫిల్ చేస్తుండో. నెక్స్ట్ వచ్చేసి మా రూమ్ టూర్ చూసేయండి. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉందంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ కొంచెం టైం అలా స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు రెడీ ఫస్ట్ లంచ్ చేసి పోదాం. అలా ఇప్పటికి ఓకే స్టార్ట్. శివాజీ అన్నట్టు ఫస్ట్ లంచ్కి వెళ్ళిపోయాం. ఇట్ వాస్ ప్రిటీ సన్నీ అండ్ మేము సన్ స్క్రీన్ మర్చిపోయాము. సో ఇమీడియట్గా ఒక స్టోర్లో ఆగి సన్ స్క్రీన్ పర్చేస్ చేసాం. అండ్ వాట్ వాస్ నాట్ యూజువల్ ఫర్ మీ అంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్లోనే ఆల్కహాల్ సెల్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే గోవాలో ఎంట్రీ ప్రైజెస్ ఎంత ఉన్నాయో పార్కింగ్ ప్రైజెస్ కూడా దానికి ఏం తక్కువ లేదు. అలసిపోయినా ఫుల్ అప్పుడే. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రేమ్స్లో ఈ ఫోర్ట్ ఇనిషియల్ టైంలో ఎలా ఉండేనో అండ్ రీసెంట్ ఫోటో ప్లేస్ చేస్తారు. లోవర్ ఆగోడా ఫోర్ట్, అప్పర్ ఆగోడా ఫోర్ట్ ఉంటుంది, లోవర్ ఆగోడా ఫోర్ట్ కూడా ఉంటుందంట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది పాతకాలం జైలు అనమాట. నాకు ఇది చూడగానే ఇన్స్టెంట్గా బాహుబలి సీన్ గుర్తుకొచ్చేసింది. దేవసేనని జైల్లో పెడతారు కదా, సేమ్ అలానే అనిపించింది. నెక్స్ట్ ఇంకా క్యాండిలింగ్ బీచ్ వెళ్ళాం. సో ఇక్కడ బీచ్ బయట చాలా షాప్స్ ఉంటాయి. సో దీన్ని ఫ్లూ మార్కెట్ అంటారంట. పోస్ట్ దట్ ఇంకా నేను శివాజీ సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా. వి వర్ రికలెక్టింగ్ ద ఇయర్ బ్యాక్ మెమోరీస్.
అది అయిపోయాక మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కలంగిట్ బీచ్ వెళ్తున్నాం. దిస్ ప్లేస్ వాజ్ సో వైబ్రెంట్, చాలా హ్యాపీనింగ్ ప్లేస్ లాగా ఉంది. సో వన్ థింగ్ ఆఫ్టర్ బీయింగ్ హైదరాబాద్ ఏంటంటే, మీరు మ్యూజిక్ ఏం పెట్టినా కూడా మేము మాత్రం హైదరాబాద్ స్టెప్సే వేస్తాం. మేము ఇది రియలైజ్ అయ్యే వరకు ఇంకా చటల్ బ్లాక్ ప్లే చేస్తారు. ఇంకా ఆగుతామా? దిస్ ఈస్ ద నెక్స్ట్ మార్నింగ్ ఇన్ గోవా. 1 day బిఫోర్ అవర్ యానివర్సరీ మేము హోటల్ చేంజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి బాగా బీచ్ దగ్గర. కంపేరింగ్ టు ద ఫస్ట్ వన్, నాకు ఇది ఫేవరెట్. ఇది రిసెప్షన్ హాల్. నెక్స్ట్ మేము పారా రోడ్ వెళ్తున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా క్రౌడెడ్ ఉంది, బట్ స్టిల్ వి మేనేజ్ టు బి దేర్ ఫర్ సమ్ టైమ్. ఇంకా మళ్ళీ వచ్చి కాటేజ్కి వెళ్తున్నాం.
సో నేను ఇక్కడ శివాజీకి చూపిస్తున్నా అదే మన రూమ్ అని, బట్ అది కాదు. ఇంకా ఈ రూమ్ టూర్ కూడా చూసేయండి. సేమ్ డే ఈవినింగ్ అంజనా బీచ్ వెళ్తున్నాం. కంపేరింగ్ టు అదర్ బీచెస్ ఈ బీచ్లో కొంచెం లెస్ క్రౌడెడ్ అని చెప్పొచ్చు. సో ఈ బ్లాక్ రాక్స్ ఉన్నాయి కదా, దాంట్లో వీ కుడ్ స్పాట్ క్రాబ్ అండ్ ఫిషెస్. అండ్ దెన్ అంజనా ఫ్లీ మార్కెట్. ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే అది కూడా ఫినిష్ చేసుకుందాం. అండ్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. నాకు మాత్రం ఆ పర్ల్స్ అయినా కానీ బీడ్స్ అయినా కానీ చాలా ప్రిటీ అనిపించింది. సేమ్ ఇట్లాంటి ఎలిఫెంట్ ఆర్ట్ పీస్ మేము మహాబలిపురంలో తీసుకున్నాం. ఇన్ కేస్ యూ హ్యావెంట్ వాచ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి. వన్ థింగ్ మస్ట్ సే, ఫుడ్కి మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. యూ విల్ ఆల్ గెట్ ఎవ్రీథింగ్. మన నెక్స్ట్ డెస్టినేషన్ బాగా బీచ్. ఇది ఇంకా హ్యాపీనింగ్ ప్లేస్ ఉండే, చాలా కలర్ఫుల్ యాక్చువల్లీ, బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ డ్యామ్ క్రౌడెడ్. సో నేను మెన్షన్ చేసినట్టు నెక్స్ట్ డే మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. నేను శివాజీని ఫోర్స్ చేసిన నన్నేం టాటూ వేయించుకోమని. ఇంకా ఆయన మాట వినకపోతే నేనే ఆయన పేరు టెంపరీ టాటూ వేయించుకున్నా.
పోస్ట్ దట్ ఇంకా మేము యానివర్సరీ కేక్ తీసుకొని వెళ్ళాం. జస్ట్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా చిన్న కేకే తీసుకున్నాం. ఇంకా మాకు నచ్చినట్టు సింపుల్గా అలా డెకరేట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫుల్ టైర్డ్ ఉండే, ఇంకా ఫ్యామిలీ కాల్స్ అటెండ్ చేసి కేక్ కట్ చేసుకొని పడుకున్నాం. ఇది నెక్స్ట్ మార్నింగ్. శివాజీ స్విమ్మింగ్ చేస్తా అంటే నేను ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని వీడియో రికార్డ్ చేస్తుండే. శివాజీ స్విమ్ చేస్తుంటే అక్కడ ఒక చిన్న బాబు ఉండే వాళ్ళ డాడీతో. ఇంకా శివాజీ ఎలా అంటే చాలా జల్దీ ఇంకా పిక్స్తో కనెక్ట్ అయిపోతాడు. సో ఇంకా ఇక్కడ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. अंदर आते अंदर स्विमिंग करेंगे. अयो वन फोटो 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 हाय 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 ಹಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ हाय नो हाय हाय ತಗೊಂತೇನೆ फोटो फोटो ಸ್ಮೈಲ್ ನೋಡು ಫೋಟೋ ಸ್ಮೈಲ್ स्माइल डैडी स्माइल हाय 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 डैडी हाय हाय चलो ओके बाय ಸ್ಮೈಲ್ बाय व्हाट्स योर नाइस नेम नेम नाम क्या है हाँ ಹೆಸರು नाम हाँ ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳ नम नम ನಿನ್ನ ಹೆಸರು ಹೇಳ हाँ अभी ಅವಿ अभी शिवाजी 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 हाँ शिवाजी शिवाजी थैंक यू बाय నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వ్యూ ఎంజాయ్ చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి చెక్అవుట్ చేస్తాం. లాస్ట్లో షాపింగ్ వర్క్ ఉంది ఫ్యామిలీ కోసం, ఇంకా అది కూడా ఫినిష్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ లంచ్ చేయడానికి ఇది ఫ్యాక్స్ ఫిష్ రెస్టారెంట్ ఉండే, అక్కడికి వెళ్ళాం. శివాజీ ఇక్కడ తందూరి చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా నేను ఇంకా గోవన్ థాలీ ఆర్డర్ చేసిన. థాలీలో నేను తినేదానికన్నా ఇంకా నేను తినదే ఎక్కువ. క్రాబ్, షెల్ ఫిష్ అని ఇవన్నీ లాస్ట్కి శివాజీ తినాల్సి వచ్చింది. సమ్హౌ వీ మేనేజ్ టు ఫినిష్ ద ప్లేట్. నేను మాత్రం రవ్వ ఫిష్ ఎంజాయ్ చేసిన. ये क्रैब ये शेलफिश लगता है. ओके सोरकाय, बीरकाय, सलाद. ये है కర్రీ ఇదేంటి పెద్ద ఉండి ये रवा फिश गोवा था. అవును నచ్చింది తినలేదని తిను. మేము ఇంకా సౌత్ గోవా రిటర్న్లో ఈ ఓల్డ్ పోర్చుగీస్ చర్చ్ ఉంది, ఇంకా అది ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయిపోయినాం. నైట్ ఇంకా సౌత్ గోవాలోనే స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి హోటల్ తీసుకున్నాం అక్కడే. నెక్స్ట్ డే ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఉండే, ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం.
నేను పూరి తీసుకున్నా, శివాజీ ఇంకా సెట్ దోశ తీసుకున్నాను. సో మాకు రిటర్న్లో కనెక్టింగ్ ట్రైన్స్ ఉండే. మీకు తెలుసు మేము త్రివేంద్రంలో ఉంటామని, ఇంకా మా చెల్లి కాసర్గోడ్లో ఉంటుంది. సో మాకు ట్రైన్ దాని స్టేషన్ నుంచే టచ్ అయ్యి వెళ్ళాలి. ఒక 1 hour హాల్ట్ ఉండే అని చెప్పి ఇంకా దాని స్టేషన్ నుంచి కనెక్టింగ్ పెట్టుకున్నాం. ఇంకేమున్నాయి తీసుకో అయితే నీ ఫోన్లో. బ్రౌనీ అంట స్పెషల్ అంట. మా చెల్లిని అప్పటికి కలిసి ఒక 3 months అవుతుంది. ఇంకా మా కోసం పాపం చాలా స్నాక్స్ తీసుకొని వచ్చింది. కావాలని చెప్దాం అనుకున్నా. ఇంకా సోనీ కోసం ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ తీసుకుంటుంది. గ్యాప్లో ఇంకా మమ్మీతో కూడా కాల్ మాట్లాడిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకు ఎట్లా తక్కువ కట్ చేస్తుంది మేము పాపం. ఇచ్చేసి 500. వీడు కానీ ఇచ్చి 500 ఇచ్చిపోమంటుంది అంటుంది. ఇస్తుంది ఇంకా బ్యాలెన్స్ ఏమైనా అంటే న్యూస్ రిపోర్టర్ లాగా కదా కట్టెల లాంటిది ఓపెన్ చేసి కూర్చుంటుంది. ఇంకా మెయిన్ ఏంటంటే శివాజీ గురించి నా సిబ్లింగ్స్తోనైనా కానీ ఓన్ సిబ్లింగ్స్ లాగా గడిచిపోతాడు. ఇంకా నాకన్నా ఎక్కువ వాళ్ళే ఉంటారు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా పోయినప్పుడు మెసేజ్ చేయి, ఫోన్ చేయి. ఓకే, ఇంకా అంతే ఈ వీడియోకి వచ్చేసి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే బస్ ఎక్కగానే ఫోన్ చేయి.